హలో ఆల్ వెల్కమ్ టు ఎపిక్ ఎంటర్టైన్మెంట్స్. మరొక ఫ్రైడే మరొక సినిమా రిలీజ్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా అభిమానులకి ఈ ఫ్రైడే పలకరించేసింది తండేల్ మూవీ. మూవీ ఎలా ఉందో, దానిలోని ప్లస్లేంటో మైనస్లేంటో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని గంటని మోగించేయండి. అలా మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇక లేట్ చేయకుండా మూవీ ఎలా ఉందో చూసేద్దాం. గైస్, స్ట్రిక్ట్లీ సేయింగ్ దిస్ ఇస్ నాట్ అ రివ్యూ, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. నా ఒపీనియన్తో మీరు ఏకీభవించవచ్చు, తప్పుబట్టచ్చు కూడా. నాకు నచ్చిందని మీకు నచ్చాలని లేదు, మీకు నచ్చిందని నాకు నచ్చాలని కూడా లేదు. నా ఆలోచనలతో మ్యాచ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ కోసమే చెప్తున్నా. ఈ మూవీ స్టోరీ వచ్చేసి నిజంగానే జరిగిన ఇన్సిడెంట్స్తో ఇన్స్పైర్ అయ్యారంట. అసలు స్టోరీ ఏంటంటే, రాజుకి వారసత్వంగా వచ్చిన పని చేపల వేట. అలా చేపల వేటకి వెళ్ళిన రాజుతో సహా ఇంకొంతమంది కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల పాకిస్తాన్ ఆర్మీ కంట్లో పడి జైలు పాలైపోతారు. ఇంకా అక్కడి నుంచి వీళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలేంటి, సత్య వీళ్ళని తిరిగి శ్రీకాకుళంకి రప్పించడానికి పడే పాటలు, ఇబ్బందులు, సత్య రాజుల ప్రేమ కథ, ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటే, ఇందులో రాజు క్యారెక్టర్లో నాగచైతన్యాన్ని తప్పితే ఇంకెవ్వరిని ఊహించుకోవడం సాధ్యం కాదు. అంతలా జీవించేశాడు చైతన్య. చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా, అండ్ అందులోనూ నటనకి ఆస్కారం ఉన్న సినిమా. దాన్ని 100కి 100% చైతూ ఉపయోగించుకున్నారు. మరీ ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో ప్రాణం పోశారు. ఇక సాయి పల్లవి తన యాక్టింగ్ కూడా ఈ మూవీకి హైలైట్ అండి. ఓన్ డబ్బింగ్ వల్ల కావచ్చు, కొంచెం స్లాంగ్ తప్పింది, అంతకు మించి పేరు పెట్టడానికి ఏం లేదు. సాయి పల్లవి నాట్యం చేస్తుంటే నెమలే గుర్తుకొచ్చేస్తుంది. ఇక మిగతా నటీనటులు తమ తమ పరిధి మేరకు బాగానే నటించారు. ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ చందు మొండేటి డైరెక్షన్తో, స్క్రీన్ ప్లేతో, మూవీలో మెయిన్ సీన్స్తో తన స్కిల్స్ని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇక శ్యామ్ దత్ కొరియోగ్రఫీ, డిఎస్పి మ్యూజిక్ అండ్ బీజిఎం, బన్నీ వాసు ప్రొడక్షన్ వాల్యూస్ మూవీకి ప్లస్ పాయింట్స్ అండి. మూవీ డ్యూరేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ చైతు అండ్ సాయి పల్లవి యాక్టింగ్తో అది అంతగా కనిపించదు. డైరెక్టర్ మేకింగ్, చైతు అండ్ సాయి పల్లవి యాక్టింగ్, విజువల్స్, మ్యూజిక్ ఇవన్నీ బాగా కుదిరాయి కాబట్టి హోప్ యూ కెన్ ఆల్సో లైక్ దిస్ మూవీ. ఈ వీకెండ్ని ఈ మూవీతో ఎంజాయ్ చేయొచ్చు. దట్స్ ఇట్ గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టేయండి. టీమ్ ఎపిక్ సైనింగ్ ఆఫ్.